హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే ఆలూ మటర్ రెసిపీ చేస్తున్నాను. ఇది చపాతీ, పూరి, దోశ, జవా రోటీస్ ఇలాంటి వాటిలకి మంచి కాంబినేషన్. అసలు చాలా బాగుంటుంది. గ్రేవీ కర్రీ కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నేను చేసే విధంగా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోతుంది, మసాలా కూడా ఎక్కువేం అవసరం లేదు. సో దీనికోసం ఒక పాన్ తీసుకుని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకున్నామంటే కొంచెం వేగుతాయి. వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసుకుని చిన్నగా తరుక్కున్నాం అనుకోండి, తొందరగా మగ్గిపోతుంది అండ్ మనకి గ్రేవీ కూడా చక్కగా వస్తుంది, టమాటా ఎక్కడ తగలకుండాను. అట్లా వేసుకుని ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి వేసేసి ఒక 5 నిమిషాలు కలిపి పెట్టండి. తర్వాత మనం ఇప్పుడు గ్రీన్ పీస్ బాగా వస్తున్నాయి కదా మార్కెట్లోకి, తెచ్చుకొని తొక్క తీసేసుకొని ఇట్లా గింజలు ఇందులో వేసేసుకుంటే అయిపోతుంది. ఈ గింజలు తొందరగా మగ్గిపోతాయి. అండ్ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని మసాలా మొత్తం ఒక 2 నిమిషాలు అట్లాగే కలుపుకున్నారనుకోండి, మసాలా కారం అంతా కూడా ముక్కలకు పడుతుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మనకి కూరకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసేసుకుందాము. ఇది బాగా ఉడికిన తర్వాత మంచిగా స్మెల్ వస్తుంది, చూసారా ఇంట్లో మెత్తగా ఉడికిపోయింది, చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది ఇంకా దింపేసామని ఏంటంటే ఒక 1/2 స్పూన్ గరం మసాలా అండ్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి దించేసుకోవచ్చు. అండ్ కొంచెం టేస్టీగా రావాలనుకుంటే కొంచెం 1/2 స్పూన్ పెరుగు కానీ 1/2 స్పూన్ నెయ్యి కానీ వేసుకుని దించేసుకుంటే కూర మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే పెరుగు వేసాను, పెరుగు ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. సో ఇంతేనండి ఈ కర్రీ. మీకు నచ్చిందా? నచ్చితే నా వీడియోకి కూరకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. కూర బాగుందా? చూడడానికి బాగుంది, తినడానికి చాలా బాగుంది. మీరు కూడా చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఈ వీడియోని చూసామట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.